భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. వ్యోమగాములు ప్రయాణించే క్రూ క్యాప్స్యూల్ను అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రధాన పారాచూట్ వ్యవస్థను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. దీంతో గగన్యాన్ మిషన్లో మరో అడుగు ముందుకు పడింది. మధ్యప్రదేశ్లోని షియోపూర్లో ఉన్న ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ డ్రాప్ జోన్లో ఈ పరీక్షను నిర్వహించారు. దీనిని ఇంటిగ్రేటెడ్ మెయిన్ పారాచూట్ ఎయిర్ డ్రాప్ టెస్ట్గా ఇస్రో పేర్కొంది. అంతరిక్షం నుంచి భూ వాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత క్రూ క్యాప్సిల్ వేగాన్ని తగ్గించి సముద్రంలో సురక్షితంగా దిగేలా చేయడంలో ఈ పారాచూట్లు కీలక పాత్ర పోషిస్తాయి. గగన్యాన్ క్రూ మాడ్యూల్లో మొత్తం 10 పారాచూట్లు ఉంటాయి. ఇవి 4 రకాలుగా పనిచేస్తాయి. మొదట 2 అపెక్స్ కవర్ సెపరేషన్ పారాచూట్లు రక్షణ కవచర్లాగా వాటిని రక్షణ కవర్ను తొలగిస్తాయి. తర్వాత 2 డ్రోగ్ పారాచూట్లు క్యాప్సిల్ను స్థిరపరిచి వేగాన్ని తగ్గిస్తాయి. ఆ తర్వాత 3 పైలట్ పారాచూట్లు పనిచేసి 3 ప్రధాన పారాచూట్లను తెరుస్తాయి. చివరగా ఈ ప్రధాన పారాచూట్లు క్యాప్స్యూల్ వేగాన్ని భారీగా తగ్గించి సముద్రంలో సురక్షితంగా దిగేలా చేస్తాయి. అనంతరం రికవరీ బృందాలు వ్యోమగాములను బయటకు తీసుకొస్తాయి. తాజా పరీక్షలో భారత వైమానిక దళానికి చెందిన IL-76 విమానం నుంచి 2.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి డమ్మీ బరువుతో కూడిన ప్రధాన పారాచూట్ వ్యవస్థను వదిలారు. ముందుగా ఎక్స్ట్రాక్టర్ పారాచూట్, ఆ తర్వాత డ్రోగ్ పారాచూట్ పనిచేశాయి. అవసరమైన పరిస్థితులు ఏర్పడిన తర్వాత ప్రధాన పారాచూట్ విజయవంతంగా తెరుచుకుని డమ్మీ బరువు వేగాన్ని సురక్షిత స్థాయికి తగ్గించాయి. ఇస్రో, DRDO, భారత వైమానిక దళం, భారత సైన్యం సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించాయి. గగన్యాన్ తొలి మానవ రహిత ప్రయోగం G1 మిషన్లో ఎదురయ్యే అత్యధిక ఒత్తిడి పరిస్థితుల్లో కూడా ప్రధాన పారాచూట్ సమర్థంగా పనిచేస్తుందో లేదో నిర్ధారించడమే ఈ పరీక్ష లక్ష్యమని ఇస్రో తెలిపింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో పారాచూట్ వ్యవస్థ పనితీరుపై మరింత విశ్వాసం పెరిగిందని వెల్లడించింది.